స్తోత్రాలు. మరి మీ దాసులు మరి దేవాన్ని హైదరాబాద్ నుంచి మరి సాల్మన్ గుప్తా గారిని తీసుకొచ్చి మీరు వాడుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మందిరం గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు. మరి దావీదు యొక్క అనుభవాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కీర్తనలు 23:6, కీర్తనలు 27:4, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 వచనాల ద్వారా మరి దేవ మందిరము అనే అంశం గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు. మందిరం అంటే దేవుని యొక్క ఇల్లని, దేవుని యొక్క నివాస స్థలం, మరి దేవుని స్థలము, దేవుని యొక్క ఇల్లని ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగే మరి నీవు జీవముగల దేవుడు అయినావని, అలాగే నీ కొరకు జీవముగల దేవుని సేవకులు ఉన్నారు కనుక మేము కూడా మరి జీవముగలటువంటి దేవుని పరిచయం చేస్తూ ప్రభావ నిన్ను మరి ప్రకటించే వారంగా, నిన్ను ఊరేగించే వారంగా మరి ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు. దైవజనుడు భగత్ సింగ్ గారి అనుభవాలు కూడా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి అబ్రహాం ఏ రీతిగా విశ్వాసుల తండ్రిగా ఉన్నారు, అలాగే భగత్ సింగ్ గారు కూడా అబ్రహాం వలె విశ్వాసుల తండ్రిగా మరి ఆ దినాల్లో ఉంటూ ఈ దినాల్లో కూడా మరి ఆయన పరిచయంలో మాకు కూడా పాల్పంపులు ఇస్తూ నడిపిస్తుంది వందనాలు. అలాగే మరి కొన్ని పర్యాయములు దావీదు వలె కూడా ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్గా మరి ఈ సార్వత్రిక సంఘములంతా కూడా ఆయన నడిపించడం కూడా సహాయం చేశారు, వందనాలు. అలాగే మరి ముగ్గురు దైవజనులు అబ్రహాము, దావీదు, అపోస్తలుడైన పౌలు గారి వల్ల కూడా ఆయన మరి పనిచేసినట్లుగా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగే మేము కూడా ప్రభావ మా తండ్రి మా పితరుల యొక్క మాదిరి కలిగి అబ్రహాము, దావీదు, అపోస్తలుడైన పౌలు గారి యొక్క పనులలో మరి మేము కూడా కొంచెమైన మరి పాలు పొందుటకు మరి నాయన పాలిభాగస్తులుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమల మా తండ్రి ఈ రీతిగా దావీదు ఏ రీతిగా చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడో అలాగే మేము కూడా నీ ఇంటిని ప్రేమించి ప్రభు మా తండ్రి నీ వాక్యాన్ని ప్రేమించి, నీ మందిరాన్ని ప్రేమించి, నీ ప్రజలను ప్రేమించి మరి దేవ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయి, కృప చూపించు. విత్తబడిన వాక్యం 30 100 ఫలింప చేయండి. మరి మీ దాసురాలు మరి అమరావతమ్మ గారు కూడా వారు ఇచ్చిన సాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి మా పితరులు మరి దేవ మరి జాన్సన్ గారు వడ్లు, అలాగే సాధు గారు నర్సాపురం, అలాగే సుందర్ సింగ్ గారు తణుకు ప్రభు మా తండ్రి మరి వారిలో మా తండ్రి గారు కూడా ఆ దినాల్లో పరిచర్యలో ప్రకాశం గారు, మోషే గారు వీళ్ళందరూ దైవజనులు ఆ దినాల్లో వాడబడుతూ వచ్చారు. మరి అక్కడి నుంచి ఆమె మరి దేవ ఆ గుడిచెర్ల పసలపూడే ప్రాంతంలో నుంచి రక్షించబడి ప్రభు మా తండ్రి మరి ఈ ప్రాంతంలో నర్సాపూర్లో ఈ రీతిగా మరి కొన్ని మరి పనులు వారు చేసుకుంటూ ప్రభు మరి హిర్మూరు ప్రార్థన మందిరం అనేటువంటి ఈ యొక్క దీపస్తంభాన్ని వారు ఏర్పాటు చేసుకొని మరి ఆసక్తితో నీ పరిచయలో వారు ముందుకు వెళుతున్నారు కనుక మీరే వారికి తోడుగా ఉండండి. వారు ఇచ్చిన సాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి కొన్ని దేహంలో కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని తెలియజేసినారు కనుక నాయన నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే నిర్గమాకాండం 15:26 వారి పట్ల మీరు నెరవేర్చారు. ప్రభు మా తండ్రి యెషయా గ్రంథం 40:29 సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు నీవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు నీవు. మరి 31 యెహోవా కొరకు ఎదురు చూచి వారికి నూతన బలం ఇస్తాం కనుక ఇంతవరకు ఆ రీతిగా వారు నడిపిస్తూ వచ్చారు. ముందు దినాల్లో కూడా మరి నీవే వారిని నడిపించి నీ సాక్షిగా మరి నీ పాత్రగా నీ బలమైనటువంటి మరి సహోదరిగా మీరు వాడుకుని మహిమ పొందని వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీవించండి. ఇంకా ఎవరికైతే మారు మనసు లేదో, రక్షణ లేదో మరి వారికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. ప్రభు మా తండ్రి మరి కొన్ని ఆత్మలు కూడా వారికి దయచేయండి. మరి ఈ రీతిగా అపోస్తుల యొక్క బాధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విడిచినందు, ప్రార్థన చేయడం ఎందు అపోస్తుల గారి 2:42 ప్రకారంగా ప్రభు మా తండ్రి వారు ముందుకు సాగుతుండగా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కనుక ఈ రీతిగా మరి జెరూసలేం గాస్పెల్ టీం ద్వారా ప్రభు నిన్నటి నుంచి మరి ఈ ప్రాంతంలో ఈ రీతిగా అనేక మంది దైవ సేవకులు నిన్న వచ్చి వెళ్ళి ఉన్నారు. అలాగే మరి ఈ పరిచయలో ఈ దినం కూడా ఆయా స్థలాల నుంచి వచ్చి పాలు పొంది ఉన్నారు. వారి యొక్క పరిచయం బట్టి వందనాలు. మరి వారు కూడా సమర్పణతో వారు మరి వచ్చి ఉన్నారు కనుక వారికి పనివాడి జీతంలో పాత్రుడని చెప్పి మీ జీతం, మీ బహుమానం కూడా వారికి దయచేయండి, వందనాలు. కనుక మరి ఈ సంవత్సరాంతంలో 2-3 దినాల్లో మరి సంవత్సరం మరి ముగుస్తుంది కనుక మరి నీ కొరకు మేము ఇంకేం చేయాలో మిగిలినది ఏమైతే ఉందో అది మేము చేయడం కూడా సహాయం చేయండి. మరి నూతన సంవత్సరంలో నూతనంగా మమ్మల్ని మరి ప్రోత్సహించి పురుకొల్పి మీ యొక్క నడిపింపుతో మమ్మల్ని నడిపించి వస్తుంది ప్రార్థన చేసుకుంటూ మిగిలిన సమయం ప్రేమవంతి సమయం అన్ని కూడా ఆశీర్వాదంగా ఉంచవలసిన ప్రార్థన చేసుకుంటూ మరి ఎంతో నిన్నటి నుంచి అనేక మంది సహోదరులు ప్రయాసపడుతూ వచ్చినారు. మరి లాక్పేట తిమోతి గారు, అలాగే ప్రసాద్ గారు, ప్రభు సత్యానందం గారు, ప్రభు మా తండ్రి దానియల్ గారు మరి ఇలాంటి వారందరూ కూడా ప్రయాసపడుతూ వచ్చినారు. మరి వారి సమర్పణ బట్టి మరి వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మరి వందనాలు, స్తోత్రాలు. అలాగే ముఖ్యంగా మరి నాయన మరి యెరూషలేము నుంచి వచ్చి
మరి పరిచయలో ఎంతో ప్రోత్సాహకరంగా నడిపించినటువంటి దాసులు ప్రసాదాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే వేడంగి నుంచి వచ్చి చాణిక్యరాజు వారి సౌండ్ సిస్టమ్ ప్రభావ మరి ఇంకా ఆన్లైన్స్ ఇవన్నీ చేయడం కూడా మరి వారిని కూడా మీరు వాడుకుంటూ వచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఇలాగ వాయిద్యములు వాయించినటువంటి సహోదరులు కూడా ప్రార్థన చేస్తున్నాం. పాటలు లాజరస్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. డోలక్ అది ఎంతో చక్కగా వాయించడానికి సహాయపడ్డారు. అలాగే హార్మోనియం, అలాగే కంజరి, ఆయా స్థలాల్లో ఏదైతే వాడబడుతూ వచ్చినాయి వాటి అన్నిటి స్తుతిస్తూ కనపరుస్తూ మైపరుస్తూ యేసు వారిని బేతనీ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించడం. లోకాసు వార్త 24:50 ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చవలసిన ప్రార్థన చేసుకుంటాం. మరి యేసు వారితో కూడా నడిచాడు. లోకాసు వార్త 24:16-15 వచనాల్లో మరి మీరు ఏ విధంగా యమ్మాయిన శిష్యులతో మీరు నడుస్తూ వారి మనోనేత్రాలు తెరిచినారు, అలాగే మాకుతో కూడా నడుస్తూ అనుదినము నిత్యము కూడా నీ పరిశుద్ధాత్మ దేవుని మాకు సహాయం చేయవలసిన ప్రార్థించుకుంటూ త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము హెర్మోన్ ప్రార్థన మందిరం విశ్వాసులందరికీ, అలాగే దైవ దాసురాలు మరి అవనవత్యం గారికి, వారి కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన దైవ సేవకులకు, అలాగే యెరూషలేం గాస్పెల్ టీం నడిపిస్తున్నటువంటి ప్రసాదన్ గారికి, వారి కుటుంబానికి, అలాగే వాక్యం అందించినటువంటి దేవుని దాసులు వారి కుటుంబానికి సదాకాలం నిత్యము తోడయుండునుగాక. ఆమేన్.